నిశాంత్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి స్వాగతం. ఏపీ టెట్ మెరిట్ స్కోర్ పొందాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఈరోజు మనము డిస్కషన్ చేసుకుందాము. బీఈడి, డిఈడి చేసిన విద్యార్థులు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇందుకోసం ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. 16,347 టీచర్ పోస్టులకు ఏపీ ప్రభుత్వం త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డిఎస్సి రాయాలంటే ముందుగా టెట్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. టెట్కు హాజరయ్యే అభ్యర్థులు ముందుగా సిలబస్తో పాటు ఎన్ని మార్కులు సాధిస్తే డిఎస్సికి అర్హత సాధిస్తామనే వివరాలు తప్పగా తెలుసుకోవాలి. టెట్లో 1A, 1B, 2A, 2B పేరుతో మొత్తం 4 పేపర్లు నిర్వహిస్తారు. ప్రతి పేపర్లో 150 మార్కులు ఉంటాయి. జనరల్ అభ్యర్థులు 90 మార్కులు అంటే 60% మార్కులు రావాల్సి ఉంటుంది. బీసీ అభ్యర్థులు 75 మార్కులు అంటే 50% మార్కులు రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు అంటే 40% సాధిస్తేనే క్వాలిఫై అయినట్లు. కేవలం అర్హత సాధించడమే కాకుండా మెరిట్ మార్కులు సాధిస్తే డిఎస్సిలో ప్రయోజనం కలుగుతుంది. ఒక్కసారి టెట్ క్వాలిఫై అయితే నిర్దిష్ట వయోపరిమితి వరకు డిఎస్సి రాయవచ్చు. టెట్ స్కోరుకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంటుంది. టెట్లో మంచి మార్కులు వస్తేనే ఉద్యోగం వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. డిఈడి చేసిన వారు పేపర్ 1A, స్పెషల్ డిఈడి చేసిన వారు పేపర్ 1B, బీఈడి చేసిన వారు పేపర్ 2A, స్పెషల్ బీఈడి చేసిన వారు 2B పరీక్ష రాయాల్సి ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 3 నుంచి 20 వరకు ఏపీ టెట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించనున్నారు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏపీ టెట్లో మెరిట్ స్కోర్ పొందాలంటే వీటన్నిటిని మీరు ఒకసారిగా గుర్తుపెట్టుకోవాలి. కేటగిరీస్ వైజ్గా కూడా ఎన్ని మార్కులు రావాలో మీకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా దానికంటే ముఖ్యంగా ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు రావాలి అనేది ఇదే రోజు సాయంత్రం 6:30 మా ఛానల్లో మీకోసము ఏ సబ్జెక్టుకు ఎన్ని మార్కులు రావాలనే విషయంపై మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.